మొదటి యోహాను 5వ అధ్యాయము 14-15 వచనం. 1 John chapter 5 verse 14 to 15. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యమేదనగా ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నదియే. మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదుము. And this is the confidence that we have in him. అందరూ కాన్ఫిడెన్స్ అనండి. కాన్ఫిడెన్స్. మనం ఏమి అడిగినను ఆయన మనకు ఆలకిస్తాడంట. ఇఫ్ we ask anything according to his will అనండి, ఆయన చిత్తము అనండి. అంటే ఆయన చిత్త ప్రకారము ఏమి అడిగినా ఆయన మనకు ఇస్తాడు. ఆయన చిత్త ప్రకారం, అకార్డింగ్ టు హిస్ విల్, వాట్ ఎవర్ వీ ఆస్క్. అంటే ఇక్కడ మనము మత్తయిలో చూసుకుంటే అడుగు ప్రతివానికి ఇచ్చిననుంది. యోహాన్లో 15లో ఏమనుంటుందంటే, నా యందు మీరు నా యందును నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు. అంటే మనమేమి అడిగినను ఆయన మన మరి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనిన మనకు కలిగినవి అని మనము ఎరుగుతున్నాం. ఓకే, అయితే ఈ కాన్ఫిడెన్స్ని సైతానుడు అటాక్ చేస్తాడు. కాన్ఫిడెన్స్ అంటే ఏంటి? ధైర్యం, విశ్వాసం, నమ్మకం. ఏది అడిగినా ఇది అందరికీ తెలుసు, దేవుడు మంచోడు. అయితే మనం ఎప్పుడైతే దేవుడు మనం ప్రార్థించింది ఇస్తాడు అనుకుంటామో మన పాపాలు గుర్తొస్తాయి. ఏం గుర్తొస్తాయి? నీవు అర్హుడవా, నీవు ఈ పాపం చేసావు కదా, నీ ఫ్రెష్ పాపాలు గుర్తొస్తాయి, ఇంతకుముందు చేసి నీ గుర్తొస్తాయి. ఇవన్నీ గుర్తురావడంతో నీ కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గిపోతుంది. ఇంకొకటి, దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడా? ఆలకించడా? ఆయన ఎక్కడో ఆకాశంలో ఉంటాడు. నేనంత ఆత్మీయంగా లేను, నేను కొన్ని చేయలేదు, కొన్ని చెయ్యాలా, ఇవన్నీ అడ్డొచ్చినప్పుడు మనము డిసప్పాయింట్ అయిపోతాం. దేవుడు మనకి ఇస్తాడా? ఇవ్వడా? చూడండి, అందుకనే దేవుని వాక్యం చదవాలా. దేవుని వాక్యంలో ఆయన ఏమంటాడు? మా అనుదిన ఆహారం మాకు దయచేయండి. గివ్ అస్ అవర్ డైలీ బ్రెడ్. ఇది ఈ బ్రెడ్ అనేది మొదటగా ఆత్మీయ ఆహారం అవ్వచ్చు, ఆత్మీయ ఆహారంగా తీసుకోవచ్చు. రెండవది నీ శరీర సంబంధించినటువంటి ఆహారంగా తీసుకోవచ్చు. మూడవది, ఒక తూరు సిదోని స్త్రీ యేసుప్రభువు దగ్గరికి వచ్చి, వేరే దేశము స్త్రీ వచ్చి, నా కుమార్తె దయ్యముతో బాధపడుతుంది, స్వస్థపరచు అంటే ఆయన ఏమంటాడు? అమ్మ, పిల్లల రొట్టె. అంటే కాలము, సమయము, పరిమితులు. అందుకే ఎప్పుడు కూడా దేవునితో సహవాసంలో ఉండాల. ఈరోజు చెప్పింది రేపు ఉండకపోవచ్చు, రేపు చెప్పింది దేవుడు నిరంతరం ఏకరీతిగానే ఉన్నాడు. కానీ అలనాడు ప్రవక్తలతో మాట్లాడారు, మధ్యలో యేసయ్యతో మాట్లాడాడు, ఇప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడుతున్నాడు. ఎవరు? యేసుప్రభు వారే. యేసుప్రభు వారు వచ్చి సబ్బాత్ దినాన్ని ఉల్లంఘిస్తే వాళ్ళు ఏమనుకుంటారు? అయ్యి బాబోయ్, ఈయన మంచి దైవజనుడు, ప్రవక్త, అందరినీ స్వస్థపరుస్తున్నాడు, మంచి బోధలు బోధిస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు, కానీ సబ్బాత్ దినాన్ని ఉల్లంఘిస్తున్నాడు. సబ్బాత్ దినాన్ని ఉల్లంఘిస్తే మళ్ళా దేవుడు మనల్ని శిక్షిస్తాడు, వేరే దేశస్తులు వచ్చి మనల్ని బానిసగా తీసుకెళ్ళిపోతారు. ఒక రకంగా వాళ్ళ శాస్త్రం ప్రకారం అది కరెక్టే, వారికి ఒకటి తెలియటం లేదు. ఎందుకు ఉల్లంఘిస్తున్నాడు? నేను సబ్బాత్కే రాజును కాదు, సబ్బాతులు పెట్టినవాడు కాదు, భూమి కూడా నాదే. అందుకే అంటాడు, హీ ఈజ్ ఈవెన్ ద లార్డ్ ఆఫ్ ద సబ్బత్. అందుకనే ఒక్కొక్కసారి తేడా వచ్చినప్పుడు మనము క్రిటిసైజ్ చేయకూడదు. వై ఇస్ దిస్ మెసేజ్ ఫర్? సమస్తం చేసింది ఎవరి ద్వారా? ఎవరి కొరకు? యేసయ్య కొరకు. అన్ని ఆయన ద్వారా, ఆయన కొరకు చేయబడ్డాయి. ఆయన ద్వారా అంటే హూ స్పోక్ ఇట్? జీసస్ స్పోక్ ఇంటూ ఎగ్జిస్టెన్స్. లెట్ దెర్ బి ఎర్త్, లెట్ దెర్ బి లైట్, లెట్ దెర్ బి స్టఫ్. అంటే వాళ్ళకి ఏం తెలియాలా? ఈ వచ్చిన ఆయన ప్రవక్త కాదు, బోధకుడు కాదు, ఈయన సృష్టికర్త. ఈయన సబ్బాతులను ఉల్లంఘిస్తే మనం ఆయన అంగీకరిస్తే ఏ శత్రువు రాకుండా ఆయన చేయగలడు. వారు చదివారు, డాక్టరేట్లు అయ్యారు, కానీ దేవునితో సహవాసము కోల్పోయారు. ఎంతమందికి అర్థమైంది? యేసుప్రభు వారు వస్తున్నాడు అని ఏ బుక్కులు అయితే చదివారో, ఏ బుక్కులు అయితే వారు, ప్రతి సందుకి ఒక మందిరం ఉంది, దేవుని మందిరము, సందుకి మందిరము, కొన్ని వేల మంది బోధకులు, కొన్ని వందల మంది యాజకులు, ఇంతమంది ఉన్నా ఆయన వస్తున్నాడనే సమయము ఆ పుస్తకాల్లో రాసి ఉన్న, వారు ప్రార్థిస్తున్నా, ఆచారాలు పాటిస్తున్నా
ఆయన తన స్వకీయులకు వస్తే వాళ్ళు ఏం చేశారు? గుర్తుపట్టలేదు. ఎక్కడ పుడతాడో కూడా తెలీదు. ఆయన ఎక్కడ పుడతాడా అని ఎవరు వచ్చారు? 3 జ్ఞానులు వేరే దేశం నుంచి వచ్చారు. వాళ్ళు చదువుకున్నారు ఈ బుక్లో. అరే ఈ బుక్లో ఉంది కదా ఆయన ఇక్కడికి వస్తాడని వాళ్ళకి ప్రార్థన చేసుకుంటూ అడుగుతుంటే సృష్టి సహాయం చేస్తుంది. ఎవరు తీసుకొస్తారు వాళ్ళని? నక్షత్రం. 3 ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఆ కొడుకుని ఎత్తుక్కుని ఎక్కడున్నాడా అని వాళ్ళు ఎత్తుక్కుంటే ఇజ్రాయెల్లో రాజుకు కానీ ఎవరికీ తెలియదు. సహవాసము అనండి. యు సీ దట్. అందుకే దేవుడు కొత్త నిబంధనలో ఏమంటాడో తెలుసా? వారి శిష్యులను అడుగుతాడు, ఇదిగో ఇప్పుడు దాకా నేను నా మందిరాలన్నీ ఉన్నాయి కరెక్టే, అందుకని ఇప్పుడు నేను ఎవరినో తెలుసా అని అడుగుతాడు. అడిగితే కొంతమంది ఉంటారు శిష్యులే, 12 మంది శిష్యులు. కొంతమంది నువ్వు మళ్ళా ఏలియావు నువ్వు, ఏలియా మళ్ళా వచ్చాడు. కొంతమంది బాప్తిజం ఇచ్చి యోహాను, మళ్ళా ఆత్మ నీలో వచ్చేసింది, ఓకే. కొంతమంది ఏలియా, కొంతమంది ఎలీషా, కొంతమంది మోషే, కొంతమంది ఏమో ప్రవక్త, కొంతమంది మంచి రబ్బీ. అయితే పేతురు ఏమంటాడు? నీవు సజీవుడివైన దేవుని కుమారుడువైన క్రీస్తువి. మరి పేతురు అయితే దేవునితో సహవాసము చేసి దేవుడి నుంచి విన్నాడంట, ఇదిగో ఈయన నా కుమారుడైన క్రీస్తు అని. అప్పుడు యేసుప్రభు వారు అంటారు, ఇప్పుడు దాకా నేను కట్టాను ఈ మందిరాలన్నీ నాయే, వీళ్ళందరూ ఆరాధకులు, ఈ దేశము ఇజ్రాయెల్ నాదే, కానీ ఇప్పుడు నేను నా సంఘాన్ని ఈ సహవాసం మీద కడతాను, పేతురు నువ్వు బండ అంటాడు. అంటే నీకు దేవునితో సహవాసం ఉందా? దేవుడి నుంచి చెప్పే మాటలు ఏ పూటకు ఆ పూట, ఏ రోజుకి ఆ రోజు నువ్వు వినగలుగుతున్నావా? ఆ సామర్థ్యం మీద నేను మందిరాన్ని కడతాను అంటున్నాడు. అందుకే అంటాడు, ఐ విల్ గివ్ యూ యువర్ డైలీ అనుదిన ఆహారం అనండి. అంటే ప్రతిరోజు దేవుడు నీకు ఆత్మీయ ఆహారం, శరీరాహారం, స్వస్థత కూడా సిద్ధంగా ఉన్నాడు. అంటే పిల్లల రొట్టె కుక్క పిల్లలకి ఇవ్వకూడదు. అంటే రొట్టె అంటే ఏంటి? స్వస్థత. అంటే ఆత్మీయ ఆహారం, శరీరాహారం, స్వస్థత మన యొక్క హక్కు దేవుడు మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అంటే ప్రతిసారి ఆయనకి చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు. సో దేర్ ఆర్ టైమ్స్ అండ్ సీజన్స్. అందుకనే ప్రార్థన అనండి. ప్రార్థన అనేది చాలా ముఖ్యమైనది. ప్రార్థన అనేది నువ్వు దేవుడితో మాట్లాడతావు, దేవుడు కూడా నీతో మాట్లాడతాడు. బైబిల్ చదువుతున్నావు అనుకోండి, నీవు సామర్థ్యాన్ని పెంచుకుంటావు, నీ ప్రార్థన సామర్థ్యాన్ని పెంచుకుంటావు, దేవునితో సహవాసాన్ని ఇంకా దగ్గర అవుతావు అన్నమాట. అంటే ఈ సంబంధం మీద దేవుడు తన మందిరాన్ని కడతారన్న. ఈ రోజు నుంచి మీరు ఈ బండ మీద మీ జీవితాలను కట్టుకొనును గాక, సో దట్ యు విల్ నో. అందుకనే నీ అనుదిన ప్రార్థన జీవితం, అనుదిన బైబిల్ ధ్యానం అనేటువంటిది చాలా ముఖ్యం. ఎంతమందికి అర్థమవుతుంది? యేసుప్రభు అంటారు, భారం మోసుకున్నారా నా దగ్గరికి రండి, నేను మీ మీద ఒక కాడి పెడతానంట. యోక్ అంటే రెస్పాన్సిబిలిటీ. మీరు నా వద్ద నేర్చుకోవాలా, నా మాటలు వినాలా. సెన్సిటివ్, మేక్ యువర్ స్పిరిట్ సెన్సిటివ్. అప్పుడు ఈ లోకంలో ఏదైనా ఇబ్బంది వచ్చినా, కష్టం వచ్చినా దేవుడు నీతో మాట్లాడతాడు. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్ గాడ్ హ్యాస్ ఎ వర్డ్ ఫర్ యూ. నీ ప్రతి పరిస్థితిలో దేవుడు నీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు పడిపోయావా? దేవుడు నీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. నీవు ఆరోగ్యంగా ఉన్నావా? దేవుడు మాట్లాడుతున్నాడు. అనారోగ్యం వచ్చిందా? పాపం చేసి ఎయిడ్స్లో పడిపోయావా? ఎయిడ్స్ వచ్చేసిందా? దేవుడు నీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు పడిపోయినప్పుడు, ఏదైనా పొరపాటు చేసి ఏం చేసినప్పుడు దేవుడు కొంత టైం ఉండి నీవు మళ్ళా లేచి బలంగా ఉండి ఇంకా ముందుకెళ్ళిపోవాలని ఆయన కోరుకుంటాడు. హీఈస్ జలస్ లైక్ దట్. ఎంతమందికి అర్థమైంది? దిస్ ఇస్ ద హార్ట్ ఆఫ్ గాడ్. ఇజ్రాయెల్ యెరూషలేం పడిపోయింది కానీ అనుకుంటున్నాడు, చెప్తున్నాడు ప్రవక్త యెర్మియా, చెప్పు, ఏ యెరూషలేం అయితే ఎండిపోయి ఉందో, ఎడారైపోయిందో, అదే యెరూషలేంలో మళ్ళా పెళ్ళిళ్ళు జరుగుతాయి, ముసలోళ్ళు తిరుగుతారు, కర్రలు పట్టుకొని పిల్లలు ఆడుకుంటారు, అవునా, మంచి తంబుర నాదాలు వినబడతాయి, అన్నీ బాగుంటాయి. దాని కొరకు నేను ఆసూయ కలిగి ఉన్నాను. ఈరోజు నువ్వు పడిపోయిన జీవితం ఎందులో ఉన్నా ఇటువంటి హృదయం దేవుడిది. సో గాడ్ హ్యాస్ అ డిఫరెంట్ మైండ్ సెట్ ఫర్ ద పీపుల్. అందుకని ఇప్పుడు ఈ కాన్ఫిడెన్స్ అనేది ఉంటే దేవుడు ఏదైనా ఇస్తాడు. కానీ ఇవన్నీ ఉంటాయి, నీ గతము, భవిష్యత్తు. అందుకే దేవుడు దావీదుతో అంటాడు, దావీదు నీ కేసు వేరు, నువ్వు అలా అందరంగా చూడక, నీ కేసు వేరు అంటున్నాడు. ఏంటి ప్రభు నా కేసు? భయపడిపోతున్నాను నేను, నా పరిస్థితి, నా ముందు సౌలు పరిస్థితి, ఇలి, సమూయేలు అందరి పరిస్థితి అలాగే ఉంది, నా బతికేది అంటాడు. దావీదు నీ కేసు వేరు. ఎందుకో తెలుసా? నువ్వు ఆరాధికుడవు, నువ్వు నాతో సమయం గడుపాడు, నా దగ్గరికి వచ్చేవాడు, కాబట్టి నేను నీకు ఇచ్చే వాగ్దానం ఏంటో తెలుసా? అందరికి ఇచ్చే వాగ్దానం వేరు, నీకు ఇచ్చే వాగ్దానం వేరు. నీ పక్కన ఇటు పక్కన 1000, ఇటు పక్కన 10,000 పడినా అపాయం నీ వద్దకు రాదు. దిస్ ఈస్ ద కాన్ఫిడెన్స్ దట్ వీ హ్యావ్ ఇఫ్ వీ ఆస్క్ ఎనీథింగ్ అకార్డింగ్ టు విల్. అంటే నీ అనుదిన ఆహారము ఆయన చిత్తము. రొట్టె అనుదిన ఆహారం అంటే నీకు శరీరాహారము చిత్తము, ఆత్మీయ ఆహారము ఆయన చిత్తము,
స్వస్థత కూడా ఆయన చిత్తమే. గో టు గాడ్ అండ్ రిసీవ్ యువర్ ప్రామిస్. అయ్యా ఇదిగో జీవితాంతం నేను ఇల్లు కొరకు, ఉద్యోగం కొరకు, పిల్లల పెళ్ళిళ్ళ కొరకు, వాళ్ళ క్షేమం కొరకు నీ నామాన్ని గణపరుచుకునేటట్టు అయ్యా నన్ను ఆశీర్వదించు, నీ వరాలు దయచేయి, నీ అద్భుతాలు చేయి, ఆశ్చర్యకార్యాలు చేయి, నేను ప్రార్థించగా నన్ను ఆశీర్వదించు, నీ నామాన్ని నా ద్వారా మహిమపరుచుకో, నన్ను లేవనెత్తు. అస్తమానము మన ఉద్యోగాలకి, మన డబ్బులకి, అనారోగ్యాలకి, అప్పులకి, బాధకి ఫ్రమ్ సర్వైవల్ మోడ్ టు టేక్ అవర్ మోడ్. నాజరేయుడైన యేసుని ప్రార్థిస్తున్నాము తండ్రి.